రబీయుల్ అవ్వల్ సందర్భంగా ప్రవక్త వారు బోధించిన 12 అమూల్యమైన విషయాలను తెలుసుకుందాం. మొదటిది, కోపాన్ని అదుపులో ఉంచండి. ఒక వ్యక్తి ప్రవక్త వద్ద సలహా కోరగా ఆయన పదే పదే కోపడవద్దు అని చెప్పారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6116. ఇక రెండవది, మంచి మాట మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఎవరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారు మంచి మాట మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6475, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 47. ఇక మూడవది, మీరు మీకు ఇష్టపడినదే మీ సోదరునికి కూడా ఇష్టపడండి. ప్రవక్త వారు ఇలా అన్నారు, మీలో ఎవరు తనకు ఇష్టపడిన దాన్ని తన సోదరునికి కూడా ఇష్టపడే వరకు పరిపూర్ణ విశ్వాసి కాలేడు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 13, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 45. ఇక నాలుగవది, హయా అంటే లజ్జ మరియు అదుపులో ఉండడం అలవర్చుకోవడం. ప్రవక్త వారు ఇలా అన్నారు, హయా అనేది ఈమాన్లో ఒక భాగం. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 35. ఇక ఐదవది, ప్రజలకు సులభతరం చేయండి, కఠినతరం చేయవద్దు. ప్రవక్త వారు ఇలా చెప్పారు, సులభతరం చేయండి, కష్టతరం చేయవద్దు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 69, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 1734. ఇక ఆరవది, సుఖకాలంలో అల్లాను స్మరించండి, కష్టకాలంలో అల్లా మీకు సహాయం చేస్తాడు. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2516. ఏడవది, తల్లిదండ్రులతో ఉపకారం చేయండి, వారి సంతోషంలో అల్లా సంతోషం ఉంది, వారి సేవ గొప్ప ఇబాదత్. ఇక ఎనిమిదవది, మీకు సంబంధం లేని విషయాలను వదిలివేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఇస్లాం యొక్క మంచితనంలో భాగం తనకు సంబంధం లేని విషయాలను వదిలివేయడం. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2317. ఇక తొమ్మిదవది, ఎవరిని తక్కువగా చూడవద్దు. ప్రవక్త వారు ఇలా హెచ్చరించారు, హృదయంలో రవ్వంత అహంకారం ఉన్నవాడు జన్నత్లో ప్రవేశించాడు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 91. ఇక పదవది, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడండి, ఎందుకంటే సత్యం నీతి వైపు నడిపిస్తుంది, నీతి జన్నత్ వైపు నడిపిస్తుంది. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6094, సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2607. 11వది, చిరునవ్వు చిందించండి. ప్రవక్త వారు ఇలా అన్నారు, నీ సోదరుని ముఖంలో చిరునవ్వు చిందించడం కూడా ఒక సదహాయే. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 1956. ఇక 12వది, మరణాన్ని తరచుగా స్మరించండి. ప్రవక్త వారు ఇలా చెప్పారు, సుఖాలను అంతం చేసే మరణాన్ని తరచుగా స్మరించండి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 4258. ఈ ఉపదేశాలు కేవలం మంచి మాటలు మాత్రమే కాదు, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించినటువంటి జీవన విధానం. వీటిని మన జీవితంలో ఆచరిస్తే అల్లా సహాయం, ప్రశాంతత మరియు జన్నత్ వైపు నడిపించే మార్గాన్ని పొందగలం. అల్లా మనందరికీ సున్నతును తెలుసుకొని ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.